హే గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వ్లాగ్. ఈరోజు మనం ఏడికి వెళ్తున్నాం అంటే తెలియదు. ఇప్పుడైతే నేను హాస్టల్లో ఉన్నా, మొత్తం గజిబిజి ఉన్నది. మనోడైతే ఇంటికి వెళ్తుండో, సిమ్ హాలిడేస్ అనుకో. చలో ఏంద్రా, మనోడైతే ఇంటికి వెళ్తుండో, ఎందుకంటే వాడికి సిమ్ హాలిడేస్ ఇచ్చిండు, ప్రిపరేషన్ హాలిడేస్. అందుకోసం వెళ్తున్నాం. వాడు అట్లా అని వస్తుండు, మనం లిఫ్ట్ వెళ్తున్నాం. మన బండికి మర్చిపోయాను. వచ్చిండు వీడు, ఎందుకు వచ్చిండ్రా? కిందికి పోయినా ఎవరా నువ్వు? సో వీడియో అన్నట్టు వాడు ఇంటికి వెళ్తాను, వాడిని డ్రాప్ చేయడానికి వెళ్తాను. మనం వాడిని పిల్లలు ఫోన్ మాట్లాడుతాను. బండికి ఎదురా కింద కింద పడ్డదేమో చూడు, కింద చూడరా, జడుపురా, అరే బెడ్ జడుపురా. బండి వీడు ఓడగొట్టిండు, బండికి పోయింది కింద. చూడు గైస్, మొత్తానికి అయితే బండికి దొరికింది. ఏ దారా ఏం చేస్తా ఉండి పట్టుకోరా బండి. ఫోన్ మాట్లాడకుండా కూర్చున్నా వీడు మన పిల్లలు. చేద్దాం. చూడు గైస్, ఇప్పుడైతే మనోడు ఇంటికి వెళ్తాడు, సేమ్ ప్రిపరేషన్ హాలిడేస్కి. వాడి పిల్లతో ఫోన్ మాట్లాడతాడు. ఎందుకు వెళ్తాను అంటే ఇంటికి, వాడి పిల్ల కోసం అంటే ఇంటికి. చలో ఇప్పుడైతే మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్, మనమైతే ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వెళ్తున్నాం. 16 కిలోమీటర్స్ ఇడికి కోకాపేట నుంచి ఎంజీబీఎస్. ఇదే ఓ భయ్యా, క్యాబ్ గాలికి ఎగిరిపోయింది. చలో గైస్, మనమైతే ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోనికి వచ్చినాం. బాయ్ బ్రోస్, వెళ్ళిపోతున్నా బ్రోస్. ఇప్పుడు ఇంటికి వెళ్తాను. నీకు కూడా ఉంటాయి కదరా, కాలేజ్ ఉండడం వేరు, వాడు ఉండడం వేరు. నేను ఉంటాయి కదరా. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి బండికి లేకుండా బండి స్టార్ట్ చేస్తాను. ఎవర్రా? దా దా దా, వచ్చావా బ్రో? ఎక్కేసే. సో మనం అయితే ఇప్పుడు వీళ్ళు డ్రాప్ చేసినాక ఎటు ఏందని తెలియదు. అరే చింటు బాయ్, అరే చార్మినార్. అరే చలో ఇప్పుడైతే మనం ఎడికి వెళ్తున్నాం అంటే చార్మినార్ అంటే, మరి చూద్దాం. చార్మినార్ ఆరా, ఈ అక్క కట్టుబాటు కావాలంటే ఈ చెల్ల చిరంజీవి కావాలంట. మనోడు గాజు అయితే మొత్తానికి అయితే గాజులు కొనుక్కోవడానికి చార్మినార్ వెళ్తున్నాం. బ్యాంగిల్స్ కొనుక్కోనికి, వీడు బ్యాంగిల్స్ కొనుక్కోనికి చార్మినార్ వెళ్దాం అన్నాడు. అది కట్ చేసిన. సో అదే ఇప్పుడు మనోడు పోయేటప్పుడు మొత్తం బస్సు ట్రైన్ ఎక్కించడని ఇక ఏంటి మైక్ పెట్టుకున్నావారా? అరే నువ్వు మైక్ పెట్టుకోరా. చలో మొత్తానికి అయితే మనోడు ఇంటికి వెళ్తుండు. మళ్ళీ 10 days తర్వాత కలుస్తాడు. ఎంజాయ్. అరే డోల్బీ జూమ్ రా, డోల్బీ జూమ్. చలో రెడీ. ఓ అది చేయండి, పెడతాను నువ్వు చేయబెట్టద్దు. రెడీయా? పొద్దున్న సిగరెట్ మానేస్తా అని చెప్పి ఇప్పుడు సిగరెట్ తాగడానికి వెళ్తాను. ఈ పొద్దునే మానేస్తాను కదరా అంతా. ఇది ఒకటే మానేస్తా.
ఇది ఒకటి అయిపోయాక మానేస్తా అంటాం. మనం పోయాక మళ్ళీ బండి బస్ స్టాండ్లో పెట్టి నడుచుకుంటా వెళ్తున్నాం. వీడికెళ్ళి చార్మినార్ ఎన్ని కిలోమీటర్స్? 1 కిలోమీటర్సా? 1 to 1 కిలోమీటర్, 1 to 2 కిలోమీటర్, 2 కిలోమీటర్స్. అరే చలో చలో చలో. మనోడైతే సిగరెట్ తాగడానికి రోడ్డు మీదకి వచ్చిండు. అది వచ్చే ఈడికెళ్ళి వచ్చినాము. అది వచ్చేటప్పుడు ఏమైంది? సిగరెట్ కొట్టడం అయిపోయింది. మనం బస్ ఎక్కి వెళ్తున్నాం. పోవారా? ఒక్కరు పోలేవారా? బోర్డు కొడదని పిలిచినవారా? మసాజ్, అరే మసాజ్ మా పోతా దా 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 దా. ఎంత అడుగుతున్నా మసాజ్? నేను ఈ విషయం మనోడు అక్కడ మనోడిని బస్సు రావడానికి ఇంకా 1 hour టైం ఉంది. సో ఈ గ్యాప్లో మనం చార్మినార్కి వెళ్తాను. అంతే కదరా? వస్తున్నావా లేదు? ఇప్పుడు అట్లిట్లో వస్తుండు. 1 hour డిలే ఉంది 1 బస్సు. ఎప్పుడు వస్తుంది? 4:30కి వస్తున్నారా? చలో గైస్, మనమైతే వస్తానికి చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చార్మినార్ దగ్గరికి వచ్చేసినాం. సో గైస్, మనమైతే చార్మినార్ దగ్గర ఉన్నాం. ఇంకా మీరు చూసుకున్నట్టయితే చార్మినార్ ఉన్నది. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. మన వాళ్ళు అయితే కమ్మలు చూస్తుండ్రు. నాకెందుకు బ్రో ఇప్పుడు అవన్నీ? మనకి బ్రేకప్ అయిపోయిన కాబట్టి ఇప్పుడు అవసరం లేదు మనకి. నీ అమ్మ జఫనా కొడుకు. ఫస్ట్ వీని గాజులు కొనాలి. మనోడైతే చైన్ లేపుదామని చూస్తుండు. మన పిల్ల కోసం ఇది కొన్నాడు. చిన్న చైన్ లేపుదామని చూస్తున్నాం. మరి లేపేస్తున్నాం చైన్. కష్టపడతాం అట్లా చేస్తే ఇట్లా ఎప్పుడు నడిచితారు ఇట్లా చేస్తావారా? అరే అట్లా అరే లేపుతావారా? లేపేద్దామంటాను, అన్నీ వద్దంటాను. అబ్బాయిలకి ఏముండవు. అంత పెద్ద ఇంట్రెస్ట్ కట్టలే. నా వ్యక్తిత్వం, నా వ్యక్తిగతంగా, నా పర్సనల్ మ్యాటర్. వీడేమో చైన్ మింగేద్దాం అనుకున్నాడు కానీ కాలేదు. వీడేమో మరి కమల్. మనమైతే 1కి బస్ స్టాప్ అవుతున్నట్ట. సో టక్కడక్క వెళ్తున్నాం. చలో చలో. మ్యాప్స్ పెట్టుండేవాడు వీడు చేయటం మనం జల్ది జల్ది పోతాను. లేకపోతే ఒక గంట సేపు ఉండి చిన్న ఎక్స్ప్లోర్ చేసి చార్మినార్ కిందికి స్వరంగ మార్గం నుంచి గోల్కొండ పోదామని. కాకపోతే వీడిని దింపాలి కదరా. మార్పు చెందినవాడే మనిషి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను.